బీరకాయ స్వీట్ కార్న్ కర్రీ. దీని టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుంది. మరి దీని తయారీ విధానం చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్టవ్ మీద కళాయి పెట్టి అది వేడెక్కాక తగినంత ఆయిల్ వేసి అందులో 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిర్చి, అలానే 1 వెల్లుల్లి రవ్వ, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటమననివ్వాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి 1 నిమిషం పాటు వేయించి మూత పెట్టుకోవాలి. అప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గుతాయన్నమాట. ఉల్లిపాయల్ని ఇలా 2-3 సార్లు వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ బీరకాయలు వాడానండి. ఇప్పుడు వీటిని 1 నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, అలానే 1 స్పూన్ కారం వేసి కర్రీని కలుపుకోకుండా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈ ఫ్లేవర్ అంతా చాలా చక్కగా పడుతుంది. పైగా కర్రీ కూడా చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది కూడా. ఎప్పుడైనా మీరు ఈ ప్రాసెస్ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. కర్రీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు వీటిని మరొకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కర్రీని కలుపుకోవాలి. చూసారా, కర్రీలో వాటర్ మొత్తం ఇంకి ఆయిల్ ఎంత చక్కగా బయటకు తేలుతుందో. ఈ టైం అప్పుడే మనం రెడీగా ఉంచుకున్న స్వీట్ కార్న్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 మీడియం సైజ్ స్వీట్ కార్న్ని తీసుకున్నానండి. మీకు కావాలంటే మీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కూడా కర్రీలో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. స్వీట్ కార్న్ని బీరకాయతో పాటు ముందే వేసేయకూడదండి. అలా చేస్తే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా వేయించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీ వేగింది కదా, ఇందులోనే మనం తగినంత వాటర్ వేసి ఇప్పుడు కర్రీని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అప్పుడే స్వీట్ కార్న్ కూడా ఉడికి కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. ఈ టైంలోనే ఒకవేళ సాల్ట్ సరిపోతే కూడా మీరు టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. 10 నిమిషాల కర్రీ ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసి మూత పెట్టి కర్రీని మగ్గనివ్వండి. ఇలా చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బయటికి పోకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని కలుపుకోండి. ఇప్పుడు కర్రీ దగ్గరగా ఇంకుతున్న టైంలో మనం కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అన్నిటికీ ఫ్లేవర్ ఉండాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇలా కర్రీ దగ్గరికి ఇంకుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కర్రీ రెడీ. మీరు ఇంతవరకు చూసారు కాబట్టి ఈ కర్రీని మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ట్రై చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను.